నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోక సుఖాలను అనుభవించడానికి వచ్చిన వారు కాదు. రాజులను ఓడించి రాజ్యాలను జయించి భూమిని పాలించడానికి వచ్చినటువంటి వారు కాదు. ఆయన కోసం బంగారు వచ్చిన వైడూర్యాలతో పదకబడినటువంటి కిరీటాలు చేయించుకోలేదు, ఆకాశ హరిమేలు నిర్మించుకోలేదు, హంసతునికి బానుపుల మీద విశ్రమించలేదు, నిరుపేదగా జీవించారు. అల్లా అల్లా ఈ మొహమ్మద్ బ్రతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణం ఇవ్వు అని ప్రార్థించిన ప్రవక్త. దురదృష్టవశాత్తు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఈ రోజు ప్రపంచం కారు కొత్తలకు వస్తుంటే బాధేస్తూ ఉంటుంది. ఈ రోజు నువ్వు ఎవరినైనా ముంచుతావు, ఎవరినైనా ఇబ్బంది పెడతావు, ఎవరినైనా దూషిస్తావు, ఎవరి గురించైనా తీర్పులు ఇచ్చేస్తావు, ఎవరి గౌరవాన్నైనా పాడు చేస్తావు. అసలు నువ్వంటే నమ్మకమే లేదు. ఆ రోజు శత్రువులు కూడా ఆయన కొనియాడారు, ఆమీన్ సాదిక్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందే నడు అలాంటి వ్యక్తి లేడు. ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. శత్రువులు కూడా ఆయన్ని గౌరవించారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించావయ్యా నీ క్యారెక్టర్ ద్వారా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు.